హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు కొంచెం నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించిందండి, కారం కారంగా ఘాటుగా. అందుకనేసి నేనైతే టమాటా పచ్చడి అట్లనే రాగి ముద్దండి, అన్నంలో కంటే రాగి ముద్దలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్లో ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేయండి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మళ్ళీ అస్సలు వదిలిపెట్టరు మీరు. చూసారా, ఒక సైడ్ ఏమో రాగి ముద్ద చేస్తున్నాను, ఒక సైడ్ ఏమో టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకోండి, ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే చాలండి. 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోండి చిన్న గ్లాస్తో. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదండి. తర్వాత టమాటాలండి, టమాటా కూడా ఫ్రై చేసుకోండి. ఇటు సైడ్ రైస్ అయితే పొంగిపోతుంది, సిమ్లో పెడుతున్నా. యా, పొంగలేదు చూసారా. నెక్స్ట్ అండి, ఇటు సైడ్ వచ్చేసి గ్యాస్ ఆఫ్ అయిపోయిందండి, మళ్ళీ ఆన్ చేశాను. మది సిమ్లో పెడితే ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అయితే లైట్గా ఫ్రై అవుతున్నాయి కదండి, వీటిని అయితే మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అండి లైట్గా వేయండి, ఎందుకంటే టమాటాల్లో ఆల్రెడీ పులుపుగానే ఉంటాయి కదా, అందుకే లైట్గా చింతపండు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వండి. ఇటు సైడ్ రైస్ అయితే ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇటు సైడ్ టమాటాలు అయితే మగ్గుతున్నాయి కదా, మగ్గినవి. తర్వాత కొంచెం కొత్తిమీర అండి, నేను 4 వేళ్ళతో తీసుకున్నాను, అంటే ఒక పిడికెడు తీసుకున్నా అంతే. జస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ కండి దాన్ని టచ్ ఇచ్చాను అంతే. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువైపోద్ది, టమాటా ఫ్లేవర్ తక్కువ అవుతుంది కదండి. నేను జస్ట్ ఆ స్మెల్కి అనేది తీసుకున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత పసుపు అండి, ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు. ఇటు సైడ్ రైస్ అయితే అయిపోయిందండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకుందాము. రాగి ఫ్లోర్ అంటారు కదా, అది వేసుకోండి. మనం ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి రైస్ క్వాంటిటీ కంటే. అంటే ఒక చిన్న గ్లాస్కి రైస్ పెట్టాం కాబట్టి నేను అంచనాగా వేసేస్తానండి. ఒక 2 గ్లాసెస్ పిండి అయితే వేసేస్తాను, 1.5 గ్లాస్ అలాగా. చూసారు, ఇదే 2 హ్యాండ్స్తో అయితే కలపాలండి. ఇక్కడ నేను 1 హ్యాండ్తో వీడియో తీస్తున్నాను, 1 హ్యాండ్తో కలుపుతున్నా, అందుకే మంచిగా అవ్వలేదు. వీడియో ఆఫ్ చేసి చేశాను చూడండి, మంచిగా కలిసిపోయింది చూసారా. ఇట్లా కలిసిపోయిన తర్వాత దీన్ని ఇట్లా ముద్దలానే చేసుకోవచ్చండి. చన్నీళ్ళతో తడి చేసుకుని చేతిని ముద్దలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, అట్లనే సాల్ట్ వేసుకునండి దంచుకోవాలి ఫస్ట్. తర్వాత ఏమో పచ్చిమిర్చి అండి, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి. నేను 3 పెద్ద సైజు టమాటోస్కి ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం కోసం, అంటే ఇవి కొంచెం కారంగానే ఉంటాయి. ఇట్లా దంచుకోండి, మంచిగా నలగనివ్వండి కచ్చాబచ్చాగానే. మంచిగా దంచుకోవాలండి. చూసారా, రోట్లో వేసుకున్నాను పచ్చిమిర్చి, చూసారా కచ్చాబచ్చగానే దంచాను. తర్వాత టమాటా అండి, టమాటా, కొత్తిమీర, చింతపండు ఇందులోనే వేసాం కదా, అంటే మెత్తగా అవ్వదండి, చింతపండు కూడా అందులోనే వేసేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా కచ్చాబచ్చగా దంచుకోవాలండి, మరీ మెత్తగా అయితే చేసుకోకండి. దీంట్లో పల్లీలు ఎందుకు వేయలేదంటే, నేను అన్నంలోకి అయితే పల్లీలు బాగుంటాయండి. ఇది రాగి ముద్ద కదా, కొంచెం ఓన్లీ టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మా పిల్లలైతే, మా కృషి అయితే అండి, మా పెద్ద బాబు 1 టైమే వేయించుకుంటాడు రాగి సంగటి ఎప్పుడూను. ఈసారి పచ్చడి బాగుందనేసి 3 టైమ్స్ అయితే వేయించుకున్నాడండి, ఇంకా కావాలి ఇంకా కావాలని. అంత బాగుంటుందండి. పిల్లలకి రాగి ముద్ద పెట్టడం కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ అండి. చూసారా, పచ్చడి అయితే ఎంత ఎమ్మీగా తయారైందో, చూడ్డానికే చాలా బాగుంది కదండి. తిన్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టరండి. తప్పకుండా చేసుకోవాల్సిన పచ్చడి రాగి ముద్దలోకి. చికెన్ కూడా సరిపోదండి. ఇక్కడ రాగి ముద్ద అయితే నేను ఎట్లా చేశానండి, కాలుతుంది, వేడివేడిగా ఉంది, కొంచెం వాటర్ తడి చేసుకుని చేశాను, కాలుతుందండి. నేను టేస్ట్ చూస్తున్నానండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది.
అట్లా పచ్చడి అద్దుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ మా బాబుకైతే తినిపిస్తున్నానండి. మా బాబు అయితే ఇంక అసలు మమ్మీ సూపర్ అన్నాడు. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.